ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో పాటుగా చాలా మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారన్నారు. తన ఫోన్ ఎక్కువగా ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మావోయిస్టుల జాబితాలో పేర్లు పెట్టి ట్యాపింగ్ పాల్పడ్డారన్నారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు కూడా ఉన్నాయన్నారు. ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ను సుమారు 2 గంటల పాటు సిట్ ప్రశ్నించింది. సాక్షిగా వాంగ్మూలం రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుకు వెళ్ళట్లేదు అనుకోవాలి? తాజాగా బండి సంజయ్ ఏం చెప్పారు? సిట్ విచారణ ఎలా జరిగింది అంటున్నారు? కేసులో మనం గతంలో కూడా చూసుకున్నాం, చాలామంది నాయకులు రావడం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఆ ట్యాప్ అయిన సమయంలో తాము ఎంతగా ఇబ్బంది పడ్డాము అనే విషయాలను కూడా వారు మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వారి స్టేట్మెంట్ను కూడా ఇప్పటికీ అధికారులు రికార్డ్ కూడా చేశారు. అయితే దాదాపుగా సంవత్సరం పాటు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కొనసాగుతూనే ఉంది. నాయకులు వస్తున్నారు, వారి యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వస్తుంది, వెంటనే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది అని కూడా చాలామంది భావించిన పరిస్థితి అయితే ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు వచ్చి ఆల్మోస్ట్ నెల దాటిపోతున్నా కూడా ఇంకా ఈ యొక్క కేసు ఇదే నత్తనడకన సాగుతుంది. దీనిపైన ఇప్పటికే ఆ యొక్క బండి సంజయ్, బీజేపీ నేత బండి సంజయ్ ఆల్రెడీ పాదయాత్రతో ఆయన సిట్టు విచారణకు చేరుకోవడం కావచ్చు, చేరుకునే ముందు కూడా నేను కొన్ని ఆధారాలు సేకరించాను, ముందుగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని నేనే బయట పెట్టాను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా నేను సిట్ విచారణ తర్వాత వెల్లడిస్తాను అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన దాదాపుగా 2 గంటల పాటు కూడా సిట్ ఆయనను విచారించిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఈయన దగ్గర ఉన్న ఆధారాలను కూడా ఇటు సిట్ అధికారులకు చూపించడం, అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో దాదాపుగా 6500 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా, అందులో కొంతమంది బిల్డర్లు కూడా ఉన్నట్లుగానైతే ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇదే విషయాలు వెల్లడించడం జరిగింది. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్తో సహా కల్వకుంట్ల కవిత యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందనే విషయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు, అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అందులో హరీష్ రావు ఫోన్ కూడా ఉంది అంటూ కూడా ఈ యొక్క బండి సంజయ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు, అంతేకాకుండా వారి యొక్క ఫోన్లు ట్యాప్ అయ్యాయనే విషయం అధికారులు కూడా కనుక్కొని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది అని ఇక్కడ స్పష్టం అవుతుంది. అయినా ఆయన ఎందుకు ఈ యొక్క విచారణకు హాజరు కావట్లేదు, ఆయన స్టేట్మెంట్ని సిట్ అధికారులు ఎందుకు రికార్డ్ చేయట్లేదు, అదేవిధంగా ఆయనను ఎందుకు అసలు విచారణకు పిలవట్లేదు అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని ఆల్రెడీ తెలిసినప్పటికీ మరి బీఆర్ఎస్ హయాంలోనే ఈ యొక్క ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయనే విషయం ఫస్ట్ అయింది. అలాంటప్పుడు ఎందుకు కేసీఆర్ని పిలవట్లేదు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ప్రశ్నించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఒకవేళ ఈ సిట్కు గనక ఇటు ప్రభుత్వాన్ని, అంటే ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని సిట్ ముందుకు విచారణకు హాజరు కల్పించే అంత లేకపోయినా, లేదా వారిని అరెస్టు చేసే సత్తా లేకపోయినా వెంటనే ఈ కేసును సిబిఐకి పంపించాలి, దానికి లేఖ రాయాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐకి పంపిస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటుంది, తప్పకుండా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించి వారిని తప్పకుండా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా బీజేపీ నేతలైనా కావచ్చు, కాంగ్రెస్ నేతలైనా కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా రావడం, సిట్టు విచారణకు రావడం, అన్నే కాకుండా కొన్ని గంటల పాటు వారిని విచారించడం, విచారణలో వారి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ అయ్యాయి, అదే ఫోన్లు ట్యాప్ అయిన సమయంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలోనైతే ఇక్కడ బండి సంజయ్ కూడా ఆయన ఫోన్ ట్యాప్ అయిన విషయం, అంతేకాకుండా ఆయన ఓ విషయం పైన విశ్లేషిస్తున్న సమయంలో ఆర్టికల్
370 అనే ఆర్టికల్ పైన ఆయన పనిచేస్తున్న సమయంలో ఆ యొక్క ఏదైతే వేసుకుంటున్న ప్రణాళిక ఉందో అది కూడా లీక్ అయిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఈ యొక్క గ్రూప్ 1 పేపర్ లీకేజ్ సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్లనే ఆ పేపర్ అనేది కూడా లీక్ అయింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఈ బీఆర్ఎస్ హయాంలో చాలా అవకతవకలు అయితే జరిగాయి. ఆ అవకతవకలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగాయి. కేవలం తెలంగాణ తీసుకొచ్చాము అనే ఒక సెంటిమెంట్తోనైతే ఆ యొక్క తెలంగాణ ప్రజల ఎమోషన్స్తో ఆడుకున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా వెంటనే ఈ కేసునైతే ఇటు సిబిఐకి అప్పగించాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ సత్తా లేకపోతే మేము లేఖ రాస్తాము అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసును త్వరలో ముగించాలి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అనే డేటా తమ దగ్గర ఉంది. ఇది కూడా జరిగింది గత ప్రభుత్వ హయాంలో అని తెలిసినప్పుడు ఎందుకు వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇప్పటికైనా ఈ కేసు కొలిక్కి తీసుకురావాలి, వెంటనే దీని ఏదైతే ఇప్పుడు జరుపుతున్న విచారణ ఏదైతే ఉందని ముమ్మరం చేయాలి, దీంట్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా బండి సంజయ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ లిఖిత.